రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొనే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏ రైతు పంట నష్టంతో ఇబ్బంది పడకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద పంట బీమా చేయించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కీర్తి చేకూరి వర్షాధార చెరువుల క్రింద లిఫ్ట్ ఇరిగేషన్ క్రింద సాగు చేసే భూములతో పాటు కాలువల ఆయకట్టు శివారు ప్రాంతాల రైతులు తప్పనిసరిగా పంట బీమా పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ జాతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు వారి రుణాల నుంచే బీమా ప్రీమియం చెల్లించేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రుణాలు లేని రైతులకు కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆన్లైన్ సేవల ద్వారా బీమా ప్రీమియం చెల్లించే సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌలు రైతులకు అందించే CCRC కార్డుల నవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కెనాల్ నీరు అందని దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపొడి మండలాల ఆయకట్టు శివారు ప్రాంతాల్లోని రైతులకు పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించి 100% మంది రైతులు పంట బీమా పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బీమా సంస్థలు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా నమోదయ్యే వర్షపాతం ఆధారంగానే బీమా చెల్లింపులు చేస్తున్నందున సాంకేతిక లోపాలు ఉన్న వెదర్ స్టేషన్లను వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, వాటి నమోదును మాన్యువల్ వర్షపాతం వివరాలతో సరిపోల్చాలని సూచించారు. జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కోరుకొండ మండలానికి చెందిన రైతు వీరభద్రం, కొవ్వూరు మండలం వేములూరు గ్రామానికి చెందిన రైతు ఐ శివరామకృష్ణలతో కలెక్టర్ నేరుగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పంట బీమా ప్రీమియం చెల్లింపులో ఎదురవుతున్న సమస్యలు, పామాయిల్ సాగులో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బిబి వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా ప్లానింగ్ అధికారి ఎల్ అప్పలకొండ, LDM డివి ప్రసాద్, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు, బీమా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.